చెప్పండి అందరూ. అదేంటి చెప్పండి అందరూ ఒకసారి. అది మై బ్రో. గైస్ బూర్ తింటారా? మా మమ్మీ బూర్ పెడుతున్నారు. పెట్టు, మా వ్యూవర్స్ కి పెట్టాలి. రెడీ అయితే అయ్యాము, ఎవరు కదలట్లేదు గైస్. బూర్ అదిగో. నా కర్ల్స్ పోతే చెప్తాను మీ పని. అక్కడికి వెళ్ళాక చేద్దాం. బాగా కార్ డోర్ ఓపెన్ చేయి. కష్టపడి చేసుకున్నాను నా కర్ల్స్. ఇక్కడ నుంచే ఎందుకు అక్కడికి వెళ్ళాక ముయ్యొచ్చు కదా. ఆ ప్లేస్ తెలిసిపోద్ది కదా అప్పుడు నీకు. నా కర్ల్స్ పోతున్నాయి, ఇప్పేస్తున్నాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సారీ బాగా ఈ డ్రెస్ ఉంటుంది బాగా. పెద్ద ఫంక్షన్ హాల్లో చేసేస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఈవెంట్ మాత్రికల్లాగా పోతున్నారు. యాక్చువల్లీ నేనైతే అంత ఏం చేయలేదు. కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, డిసప్పాయింట్ అయిపోతావు మళ్ళీ. లేదులే, చిన్నది చేసినా ఇప్పుడు నాకు ఓవర్ ఎక్సైట్మెంట్ గానే ఉంటది. ఎందుకంటే కాదు, కాలేజ్ టైంలో చూసాను, మళ్ళీ ఇప్పుడు ఏదో చేస్తున్నాను. ఇన్నాళ్ళు నాకు ఆ టైమింగ్ అనేది కుదరలేదు. ఈసారి కొద్దిగా టైం స్పెండ్ చేశాను అంతే. కీర్తన మైక్ ఇవ్వలేదా మీరు? నేను నిమ్మన్నా నచ్చోగా. ఎవరిని? హేమంత్ గారు కీర్తన అడిగితే వేసేసారు బాబాయ్ అని చెప్పింది. యాక్చువల్గా వేస్తానని చెప్పాను నేను దానికి. సరే సరే సరే, నువ్వు కంగారు పడుకోను, మైక్ ఇస్తాను. మధ్యాహ్నం ఊరు వెళ్ళిపోతుందని చెప్పింది. అది మా ఫ్రెండ్ ఉన్నాడు, పంపించిన. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. సరే విజయనగరం డైరెక్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్ విజయనగరం బస్సు ఉంటుంది, ఇంకా అదైతే బెస్ట్. ఏం చేస్తున్నావు? హ్యాపీ బర్త్డే అన్న. నేను అనాలా? నువ్వు అనకూడదు, నువ్వు కావాలి. 1 2 3 హ్యాపీ బర్త్డే. అందుకే థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ వచ్చి వదిలా రండి. ఫస్ట్ ఒక నిమిషం, ఇది గెస్ట్ చేయదు ఏంటో. కడిగారు అనుకుంటున్నాను. కాదు కాదా? గెస్ట్ చేయండి. సారీయా? కాదు, హార్ట్. హార్టా? హార్టే. సరే ట్రై చేయండి. కేక్ చూసారా ఎంత బాగుందో? ఇట్స్ ఫ్రమ్ కేక్ మ్యాజిక్. ఓ క్యూట్. ఇవన్నీ నా ఫోన్లో దొబ్బేసారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 3 కాదు కదా, 8 కదా. అది
ఏది అది నంబర్ మార్చారు 80 అంట. నీ ఏజ్ కాదు, నాది బర్త్డే. అదే మరి చెప్పేది నీదే. నాది బర్త్డే, నా ఏజ్ అది. 30కి వచ్చేసాను అప్పుడే. అడ్డంగా ఉన్నాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో కళ్ళు ముసిడు పిల్ల రాశాలని రాశారే, కనపడట్లేదు. అంటే కొంటి పిల్ల వేషాలు రాశారని చెప్పి ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది. యాక్చువల్గా అసలు ఎంతో హెవీగా చేశాను, అది కొద్దిగా పర్వాలేదు, దీనికే తట్టుకోలేకపోయాను నేను. ఇంకా హెవీగా అంటే నీ కొంటి పిల్ల కంగ్రాచులేషన్స్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న కంగ్రాచులేషన్స్. హ్యాపీ ఫర్ ఇంకేమైనా ఉన్నాయా గిఫ్ట్లు? చెప్పండి, ప్రిపేర్ గా ఉంటాను. లేదు ఇంకేం లేదు. ఇంకేం లేవంటే ఇది ఒకటేనంట. ఓపెన్ చేసేద్దాం ఏం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మొత్తం పిక్స్ లో ఇది, ఈ పిక్ అంటే చాలా ఇష్టం అసలు. ఆగండి, మా ఇంకా తమ్ముడు ఉన్నాడు. అరే రా. అయ్యయ్యో, దీపాలు వదిలేస్తున్నాడు. వెలిగించలేదు ఇంకా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. గైస్, నేను మా అన్నయ్య 10th ఒక వీడియో చేయాలనుకున్నాను, ఇప్పుడు వచ్చి కాపరేట్ చేయలే. ఇంకొక గిఫ్ట్ ఉంటో గైస్, ఆగండి ఇది కూడా చేద్దాం. స్టడ్స్, ఇయర్ రింగ్స్. ఏంటి ఇవన్నీ మీరే సెలెక్ట్ చేశారా? నిజమే, అదే కదా గైస్. ఇది మాత్రం పెద్ద షాకే. కీర్తన సెలెక్షన్. ఓహో, కీర్తన గిఫ్ట్. ఏంటి కాంపిటీషన్ ఏజ్ బట్టి 30 గిఫ్ట్స్ ఇస్తున్నారా? ఇంకొక గిఫ్ట్ వచ్చేసింది. ఈ రోజుకి ఇంక పడుకోలేను నేను. అమ్మ బాబాయ్, ఇప్పుడు వద్దులే. క్యాండిల్ ఇది. రోజు 2 minutes వెలిగించి ఎక్కువ వెలిగిస్తాయి. ఇప్పుడు కనిపిస్తుంది చూడు. ఏం నిజంగానే 30 గిఫ్ట్ చేస్తున్నారా? అడుగుతాను ఇంత క్రియేటివిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పంపించామన్నా మీరు ఫోన్ చేయండి మళ్ళీనా. గైస్, ఇంకో గిఫ్ట్ ఇది. ఎన్ని 1 2 3 4 5 6th గిఫ్ట్ ఇది. మా ఆయన ఇప్పుడు వచ్చి ఇలా ప్రపోజ్ చేయలే నాకు. ఇప్పుడు చేస్తాను. మళ్ళీనా 8th గిఫ్ట్. ఎక్కువ మాట్లాడొద్దు అంటున్నారు. అసలు యూట్యూబర్ కావాల్సిందే మాటలు. చెడు మాట్లాడకు అని చెప్పా, యూట్యూబ్ మాట్లాడద్దు కాదని. మార్నింగ్ గిఫ్ట్ ఇవ్వట్లేదు, అన్ని ఎలా ఓపెన్ చేసుకున్నారే. చూసిగా నీకేమైనా ఇచ్చారంటావా గిఫ్ట్? నేనా ఆవిడ ఇచ్చాను కదా గిఫ్ట్, ఇంకా ఏంటి ఇందాకేదో వచ్చింది. అది ఇలా ఫుల్ గా లెటర్. అవును, ఇందులో ఇంకొక లెటర్ వస్తుంది అనుకుంటా.
చేయండి గిఫ్ట్. నువ్వే ఓపెన్ చేయి. పర్వాలేదు చేయండి. పర్లేదు ఒకటి ఓపెన్ చేయండి. పర్లేదు ఒకటి చేయండి. లేదు నీ గిఫ్ట్ నువ్వే ఓపెన్ చేయండి. చెప్పు. పడిపోతుంది. చెడు ఉండదు. చాలా సింబాలిక్ గా ఇచ్చారు ఇల్లు. అసలు యూట్యూబ్ లో స్పెసిఫిక్ గా అంట చెడు మాట్లాడను అని పెట్టారట, చెడు వినను అని పెట్టారు, ఇంకొకటి చెడు చూడను. అంటే అలాంటి ఏ కాన్సెప్ట్స్ నా యూట్యూబ్ ఛానల్లో రావని చాలా సింబాలిక్ గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఆవిడ. అది నేనంట. ఇవేవి చేయదు, నేను చెప్పినట్టు ఎంత క్యూట్ గా ఉన్నది చూసారా. ఒక 2 వాటర్ బాటిల్, అదే కూలింగ్ అండ్ నార్మల్ 2 పంపించాను. 2 నా ఇన్స్పిరేషన్. నా ఫ్రెండ్ అనుకుంటున్నారా? కాదు, నా కూతురు కదా. మై క్యూట్ లిటిల్ వదినే. చిన్నగా ఉందని ఏమో కాదు, పెద్దవిడే, నాకన్నా పెద్దవిడే. ఆంటీ అయిపోయింది, నీకన్నా పెద్దగా అయితే నాకన్నా చిన్న ఆంటీ. 3 years. నాటి బ్రదర్. రాఖీకి తప్పించుకుందాం అనుకున్నాడు. ఏం కాదు, రేపు డబ్బులు దొబ్బేసాకనే పంపిస్తాను నేను. పైసా వస్తుందా అంతేనా? అదే సింబాలిక్ గా. అసలు 13 గిఫ్ట్స్ సింబాలిక్ గా నాకు ఇప్పుడు అర్థమైంది. మా లవ్ స్టార్ట్ అయ్యి 13 years అవుతుంది ఇప్పటికి. అసలు సింబాలిక్ 13 ఇచ్చారంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండే ఉంటది. 13 years అయింది ఇప్పుడు మా లవ్ స్టార్ట్ అయ్యి. సో సింబాలిక్ గా 13 గిఫ్ట్స్ ఇచ్చారు మా ఆయన. ఓ మై గాడ్, దిస్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. మా వదిన లేకపోతే ఏమైపోతాము. ఈ కోడి బ్రెయిన్ తోడైతుంది. సరిపోయారు ఇద్దరును. మాకు రిటైర్ డిగ్రీ కదా 8 కదా. సో గైస్ చూసేసారు కదా ఈ రోజు నా బర్త్డే పార్టీ ఎంత గ్రాండ్ గా జరిగిందో. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ ఎవర్ సెలబ్రేషన్ నా లైఫ్లో. థ్యాంక్స్ ఫర్ మై హస్బెండ్, థ్యాంక్స్ టు ద టీమ్. ఈ డెకోర్, ఈ లైట్ సెట్టింగ్స్, ఈ కేఫే ఏంటి, ఎక్కడ ఉంది, మీకు కూడా కావాలనిపిస్తుందా? మీరు సర్ప్రైజెస్ ఇవ్వాలనుకుంటున్నారా? సో కన్ఫామ్గా డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. నేనైతే ది ఎన్చాంటెడ్ కేఫ్లో ఉన్నాను. అయితే కేవ్స్కి పెట్స్ నాట్ అలౌడ్ అంటారో ఎస్పెషల్గా వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. మీ పెట్స్తో సహా వచ్చి ఇక్కడికి మీ పెట్స్తో టైం స్పెండ్ చేయొచ్చు, మీ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. మీ పెట్స్ హ్యాపీగా ఉంటాయి, మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే డెకోర్ గురించి ఒక్కసారి చూడండి.
ఈ డెకోర్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజమండ్రిలోనే ది బెస్ట్ డెకోర్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అమ్మో మేము అఫోర్డ్ చేయలేమేమో అనుకుంటున్నారేమో, అట్లా ఏం కాదండి, మీ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే వస్తాయి. అండ్ పేరేంటి రివీల్ చేయట్లేదు అనుకుంటున్నారా? పీ క్లౌడ్ ఈవెంట్స్ అండి. వాళ్ళ నెంబర్, వాళ్ళ నేమ్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మళ్ళీ అడుగుతాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.